వచనం చదువుకుందాం. ఆహా! గువ్వవలె నా రెక్కలున్న యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. ఆమేన్. లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక. మీకందరికీ మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మరి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దినము మనం ఈ విధంగా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమను ఆరోపిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి మనం ముందు కొనసాగుదాం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి మాటను దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆహా! గువ్వ వలె నాకు రెక్కలున్న యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. ఇక్కడ దావీదు యొక్క స్థితి ఎలాగున్నదంటే, తను మరి ఆ యొక్క స్థితి ఏ స్థితిలో ఉండి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడో మనము ఆ 55వ అధ్యాయము మొదటి వచనము జ్ఞాపం చేసుకుంటే, మరి శత్రువులు శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారం బట్టి నేను చింతాకాంతుడై విశ్రాంతి లేక మరి మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు. ఆగ్రహం గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది అనే మాటను ఇక్కడ భక్తుడు ఒక మరి భయంకరమైన స్థితిలో ఒక ఆలోచన మరి దావీదు భక్తుడు మాట్లాడుచున్నాడు. ఆహా! గువ్వ వలె నాకు రెక్కలున్న యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందుని అనే మాట. ఈనాడు దేవుని పిల్లమైన మన స్థితి కూడా కొన్ని సందర్భంలో ఇలాగనే అనిపిస్తూ ఉంటుంది. ఈనాడు మనుషుల యొక్క స్థితి ఎలాగున్నదంటే, ఇది నాకు అసాధ్యము అనే విషయాన్ని చాలా సందర్భంలో మాట్లాడుతూ ఉంటాం. అయితే ప్రభు అంటాడు, సమస్తము సాధ్యమే అంటాడు. అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఒక కష్టము, ఒక నష్టము, ఒక బాధ, ఒక సమస్య మనల్ని ఆవరించినప్పుడు ఆ స్థితిలో అధిగమించాల్సిన క్రైస్తవుడు, మరి ఎదురొడ్డి గెలవాల్సిన దేవుని పిల్లలు యొక్క స్థితి ఎలాగుంటుందంటే, వారు అంటున్న మాట ఇది అసాధ్యము అంటారు. కొన్ని సందర్భంలో నేను అలసిపోయాను, ప్రభు అంటాడు నేను నీకు విశ్రాంతినిస్తాను అంటాడు. ఏమండి, మరి చాలా సందర్భంలో నన్ను ఎవరు ప్రేమించట్లేదండి, నా స్థితి ఏమి బాగలేదండి, నా పరిస్థితి అంతా కూడా తలకిందలైపోయింది, ఎందుకనో నా జీవితము అన్న ఒక ఆలోచన కలిగి మరి భక్తుడైన దావీదు వలె మనము కూడా కొన్ని సందర్భంలో ఇటువంటి ఆలోచన కలిగి ఉంటాం. ఏమండి, నన్ను ఎవరు ప్రేమించట్లేదంటే ప్రభు అంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంత గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షాన ఉండి ఏమండి మనకి తోడుగా ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి కూడా కొన్ని సందర్భంలో మనకొచ్చే కష్టాలను బట్టి, ఆ బాధలను బట్టి, ఆ సమస్యలను బట్టి అధిగమించాల్సిన మనం ఏం చేస్తున్నామంటే, మనము కూడా కొన్ని సందర్భంలో నిరుత్సాహపడిపోతూ ఉంటాం. నిరుత్సాహపడిపోయి నాకు ఏం చేయాలో తోచట్లేదండి. ఏమండి, ఆ సమయంలో ప్రభు అంటాడు నేను నిన్ను నడిపిస్తానంటాడు ఆయన. ఏమీ చేయాలో తోచలేని స్థితిలో మనకు ఒక ఆయన ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్తున్న గొప్ప మాట ఏంటంటే నేను నిన్ను విడిపిస్తాను. చాలా సందర్భంలో అయ్యా ఈ పనిని చేయలేకపోతున్నానండి. ప్రభు అంటాడు నీవు సమస్తము చేయగలవు. ఇంత ప్రోత్సాహకరమైన మాటలు ఏమండి ఈ లోకంలో ఎవరైనా మనకి చెబుతారంటే ఖచ్చితంగా చెప్పగలను, ఎవరు కూడా చెప్పలేరు ఈ మాట. చెప్పే వ్యక్తి ఎవరై అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి మరి ఆ కష్టాలు, ఆ బాధలు వచ్చినప్పుడు వాటిని అధిగమించకుండా మనము కూడా నేను ఓడిపోయాను, నా వల్ల కావట్లేదు, నా స్థితి ఏమి బాగలేదు అని అనేక రకాలుగా మనము కూడా మాట్లాడేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో భక్తుడు ఇటువంటి స్థితిలో ఉండి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నాకు మరి ఒక గువ్వ వలె రెక్కలున్నట్లయితే నేను ఎగిరిపోతాను, నా స్థితి ఏం బాగలేదు, మనుషులు భయంకరంగా నన్ను గాయపరుస్తున్నారు, నన్ను నిందిస్తున్నారు, ఈ స్థితిని నేను మరి ఉండలేకపోతున్నాను, నాకు ఒక రెక్కలుంటే నేను ఎగిరిపోతానని మాటను భక్తులు మాట్లాడుతున్నారు. నిజముగా ప్రియ సహోదరి సహోదర, దేవుని పిల్లమైన మన జీవితంలో కూడా ఇటువంటి అనుభవము, ఇటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే
ఈనాడు ప్రియమైన పిల్లరా, మనకు కూడా ఉండాల్సిన ఆ యొక్క రెక్కలు ఏంటో ఒక 3 అనుభవాలు మీ ముందు ఉంచుతాను. ఒక 3 అనుభవాలు. భక్తుడు అంటున్నాడు ఒక చక్కటి మాటను, నేను ఎగిరిపోతాను, నాకే కనుక రెక్కలుంటే నేను ఎగిరిపోతానని భక్తుడు అంటూ ఉంటే, ఈనాడు ఇటువంటి దావీదుకున్నటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఒక చక్కటి మాట, ఆ 2 లెక్కలను మనము కలిగి ఉన్నట్లయితే మనకొచ్చే సమస్య, మనకొచ్చే బాధ, మనకొచ్చే కష్టము, వీటన్నిటిని కూడా మనం అధిగమించగలము. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఆ 2 రెక్కలేంటి? ఆ అనుభవాలు నాలో ఉన్నాయా? లేకపోతే నిజముగా నేను కూడా ఒక విధానంలో ఓడిపోయిన స్థితిలో, నేను కూడా గాయపడిన స్థితిలో ఉన్నానయ్యా, ఆ 2 రెక్కలేంటో నాకు తెలియచేయవని ప్రభువుని అడిగితే, ఈ ఉదయకాల సమయంలో ఒక 3 అనుభవాలను మనము ధ్యానం చేసి నేను ముగింపులోకి వస్తాను. ఒక 3 అనుభవాలు నేను మీ ముందు ఉంచుతాను. రండి, మొట్టమొదటి ఆ 2 రెక్కలేంటో చూద్దాం రండి. ప్రభు మాట్లాడుతున్న మాట ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మనం చూద్దాం రండి. 5వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలో ఒక చక్కటి మాట మనం జ్ఞాపం చేసుకుందాము. 5వ అధ్యాయము 29వ వచనం చూద్దాం రండి. నేను చదువుతున్నాను. 5వ అధ్యాయము 29వ వచనము. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికి నా మేలు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమండి, ఒక చక్కటి అనుభవాన్ని ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తున్నాము. ఆ 2 రెక్కలు మొట్టమొదటి అనుభవం ఏంటి అంటే, ఇక మనం చూస్తున్నాము ఆ 2 రెక్కలు భయము, భక్తి. నీవు ప్రభు పట్ల ఉన్నట్లయితే, ఏమండి, దేవునికి భయపడి ఆయనకు మనము భక్తి కలిగి మనం జీవిస్తూ ఉంటే, ఈనాడు ఇహలోక శ్రమలు నిన్నేమి చేయవు. ఇహలోక శ్రమలు మనల్ని ఏమి చేయవు. ఇహలోక శ్రమలు మనము వాటిని ఎదిరించలేకుండా ఓడిపోతున్నాము, కన్నీరు కారుస్తున్నాము, దుఃఖిస్తున్నామంటే ఒకే ఒక ఆలోచన, నిజముగా ప్రభా నాలో భయము, భక్తి నేను కోల్పోయినాయా. ఈనాడు ప్రియమైన దేవుని పిల్లరా, ఈనాడు దేవుని పిల్లమైన మనకు స్థితి ఎలాగున్నదో మనం జ్ఞాపం చేసుకోవాలి. నిజముగా దేవుని పట్ల భయమును, భక్తిని మనం వ్యక్తపరుస్తున్నామా? ఈనాడు చాలా మంది యొక్క స్థితి ఎలాగున్నది అంటే, ఒక మాట ఎలా అంటాను, మనుష్యులకు భయపడుతున్నారు కానీ, ఏమండి, మనుష్యులకి భక్తిని కనపరుస్తున్నారు కానీ దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేని స్థితిలో ఈనాడు క్రైస్తవుడు జీవిస్తున్నాడండి. ఎంత బాధాకరమో కదా. ఈనాడు దేవుడు పిలిచిన ఆ యొక్క పిలుపును ఆయన ఏర్పాటు చేసుకునే విధానము ఎంతో గొప్పది. ఆయన్ని మనం ప్రేమించలేదు, ఆయనే మనం ప్రేమించాడు. ఇంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చి ఉంటే, ఈనాడు దేవుని పిల్లమైన స్థితి ఎలాగున్నది అంటే, ఏమండి, దేవుడంటే భయము లేదు, భక్తి లేదు. ఒక మాట ఎలా అంటాను, అందుని బట్టే మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే కష్టాలు, బాధలు, ఆ వ్యాధుల్లో నుంచి మనము అధిగమించలేకపోతున్నాం. ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ భయము, భక్తి అనే పదము బైబిల్లో సుమారుగా ఒక 100 సార్లు దేవుడు రాయించి ఉంచాడండి. ఈ భయము, భక్తి అనే మాట 100 సార్లు రాయించి ఉంచాడు. ఈనాడు మనుషులంటే భయపడుతున్నారు, మనుషుడు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా భయపడుతున్నాడు. నా దేవుడు నాకు కూడా ఒక ఆలోచన మరిచి, ఏమండి, మనుష్యుల పట్ల భక్తిని వ్యక్తపరుస్తున్నారు. ఎప్పుడు కూడా మనుష్యుడు దేవుడు కాదండి, ఎప్పుడు కూడా మనుష్యుడు దేవుడు కాదు. నాడు ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆ 2 రెక్కలు ఏంటి అంటే, ఇక్కడ మనం చూస్తున్నాము, ఒకటేమో భయము, రెండవది భక్తిని వ్యక్తపరచాలి. ఏమంటే ఒక మాట ఇలా అంటాను, భయము, దేవునికి భయపడి నువ్వు జీవిస్తుంటే పాపానికి దూరంగా ఉంటావు. నువ్వు దేవుని పట్ల భయము కలిగి నువ్వు జీవిస్తూ ఉంటే, దేవునికి భయపడి నువ్వు జీవిస్తూ ఉంటే పాపానికి దూరంగా పరిగెడతావు. యేషోవు పరిగెత్తాడు పాపానికి. ఏమండి, మరి దేశం కాని దేశము, రాష్ట్రము కాని రాష్ట్రము, భాష కాని భాష, నా అన్నవారు ఎవరు లేరు, తల్లి తండ్రి ఎవరు లేరు, సహోదరులు ఎవరు లేరు, అందరూ ఉన్నా కానీ ఎవరు లేని స్థితిలో మరి యోసేపు ఎలాగైనా జీవించవచ్చు. నా అన్నవారు లేరు కదా అన్న విధానంలో ఎలాగైనా జీవించవచ్చేమో, కానీ అక్కడ అవకాశం ఉంది. ఇక్కడ దేవుడు పట్ల భయం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ స్థితిలో నుంచి పారిపోండి, దేవుడుతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు.
ఈనాడు మనం జ్ఞాపం చేసుకోవాలి, భయము పాపానికి దూరం చేస్తుంది. ఒక మాట ఎలా అంటాను, భక్తి దేవునికి దగ్గర చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయము పాపానికి దూరం చేస్తుంది, భక్తి ఏమో దేవునికి దగ్గరగా చేస్తూ ఉంది. ఏమండి, మనం జ్ఞాపం చేసుకోవాలి, యోబు యొక్క స్థితి ఎలాగున్నదంటే, భయము భక్తి కలిగిన వ్యక్తి యోబు. యథార్థవంతుడు, భయమును భక్తిని కలిగి, ఏమండి, ఒక గొప్ప వ్యక్తిగా, సంపన్న వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకయ్య అంటే, అంత గొప్ప ఆస్తి, అంత గొప్ప ధనము, ఏమండి, పిల్లలు, కుమారులు, అనేక మంది పని వారు ఎలా సంపాదించాడు అంటే, ఒక మాట ఎలా అంటాను, దేవుని పట్ల భయమును భక్తిని కలిగి ఉన్నాడు. ఏమండి, మరి ఈ భయము భక్తి మనకి జీవితంలో ఎలాగుంటదంటే, మరి ఒక 2 ట్రాకులు ఉన్నప్పుడు ఆ 2 ట్రాకులు సక్రమంగా ఉంటేనే దాని మీద ట్రైను చక్కగా వెళ్ళాల్సిన గమ్యం చేరుకుంటుంది. రైల్ ట్రాక్ మనం చూస్తున్నాం కదా, ఆ 2 ట్రాక్ చక్కగా ఉంటే ఆ ట్రైన్ ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. ఒక ట్రాక్ సరిగ్గా లేకపోతే మనకందరికీ తెలుసు ఆ స్థితి ఏంటో. ఒక ట్రాక్ ఏమైనా మరి బలహీనపడినా, ఒక ట్రాక్ ఏమైనా మరి పడిపోయినా కానీ ఆ ట్రైను ముందుకెళ్ళటానికి ఆస్కారం లేదు. ఈనాడు మన జీవితాలు మరి ముందు కొనసాగాల్సిన మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భయము, ఈ భక్తి అనే విషయంలో మన యొక్క స్థితి ఎలా ఉన్నదో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆలోచించేద్దామా? దావీదు భక్తుడు అంటున్నాడు, ఆహా, నాకు 2 రెక్కలున్నట్లా నేను ఎగిరిపోదునంటే ఆ సమస్యలు, ఆ బాధలు ఎక్కువైపోతున్నాయి. ఇటువంటి స్థితిలో దావీదు యొక్క ఆలోచన, నాకు రెక్కలనుంట్లే నేను ఎగిరిపోయే పక్షి వల్లే. ఈనాడు ఇదే స్థితిలో బహుశా నీవు ఉన్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక విధానము, మొట్టమొదటి ఆలోచన ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఏమనంటే, మనకు తెలియజేస్తున్న మాట, భయమును భక్తి అనే 2 రెక్కలు మనం కలిగి ఉండాలండి. ఉన్నదా? ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకుందాము, ప్రభు పట్ల భయమును భక్తిని వ్యక్తపరిచే వారముగా ఉందుముగాక. ఆమేన్. మరి రెండో మాట చూపిస్తాను, రెండో మాట కూడా చూద్దాం రండి. రెండో అనుభవంలోకి వెళ్తూ ఉన్నాను. అపోస్తుల కార్యం రండి మరలా. అపోస్తుల కార్యంలో మరొక మాట చూద్దాం. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము రండి. 6వ అధ్యాయంలో మరి 4వ వచనం నేను చదువుతున్నా. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము మరి 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే మేము చదవండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందామని చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే సార్. చాలండి. ఇక్కడ ఈ రెండవ అనుభవం మనం చూసి మొట్టమొదటిగా మరి భయమును భక్తిని మనం కలిగి ఉండాలి దేవుని పట్ల. రెండో దగ్గర మనం చూస్తున్నాం ఒక చక్కటి మాట, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగగా యుందుమని చెప్పిరి. ఎంత గొప్ప అనుభవం కదండి. ఆనాడు ఏమండి, ఆదిమ సంఘము విస్తరించబడుతుంది. ఎలాగంటే వారిలో ఉన్న గొప్ప అనుభవము ఇక్కడ మనం చూస్తున్నాము. ఆ శ్రమల్లో, ఆ కష్టాలలో, ఎంత శ్రమైనా, ఎన్ని వ్యతిరేకలైనా సరే సంఘం విస్తరించబడుతుంది, సంఘం అభివృద్ధి పరచబడుతుంది. ఎలాగంటే వారిలో ఉన్న ఆ గొప్ప అనుభవం ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రార్థన, దేవుని యొక్క వాక్యము. ప్రార్థన ఎడతెగగా చేస్తున్నారు, దేవుని యొక్క వాక్యము ఎడతెగగా ధ్యానం చేస్తూ ఉన్నారు. ఏమండి, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి, మనం ఆలోచన చేయాలి. ఈ 2 అనుభవం వెళ్తున్నాము. ఆ 2 అనుభవం ఏంటంటే ప్రార్థన మొట్టమొదటిగా, రెండవది వాక్యం అనే అనుభవం మనం కలిగి ఉండాలండి. ఈ 2 కూడా మన జీవితాల్లో ఏమండి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ 2 కూడా ఈ క్రైస్తవ జీవితము, ఈ శ్రమల్లో, కష్టాల్లో మనం వాటిని అధిగమించాలంటే, ఏమండి, మనం వాటిని అధిగమించాలంటే, మనం వాటిని ఎదురొడ్డి నిలబడాలంటే, వాటి మీద నీవు విజయం పొందాలంటే మనకు ఉండాల్సిన ఆ 2 అనుభవాలు, ఆ 2 రెక్కలు ఏంటంటే మనం చూస్తున్నాము. ఒకటేమో ప్రార్థన, రెండవది దేవుని యొక్క వాక్యము అనే మాటను. ఏమండి, ఒక మాట చదివినిపిస్తాను. యోహాను సువార్త రండి, ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక చక్కటి మాట నేను చదువుతున్నాను. 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.
చక్కటి భుజము. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏవండి, ఈనాడు మనం చూస్తున్నాము ఒక చక్కటి మాట ఇక్కడ, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అది అడుగుడి, మీకు అనుగ్రహించబడును. ఈనాడు దేవుని పిల్లమైన యొక్క స్థితి ఎలాగున్నది అంటే, ప్రార్థన చేద్దాం రండయ్య అంటే మరి చాలా మంది బిజీ లైఫ్ అయిపోతున్నారు. మేము బిజీ అండి, మేము రాలేకపోతున్నామండి, మేము పాల్గొనలేమండి, మేము పనులు ఎక్కువైపోతాయని చెప్పేసి చాలా రకాలుగా ఆలోచన కలిగి ఏవండి మరి ప్రార్థన అంటేనే చాలా మంది కూడా మరి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి, అటువంటి ఆలోచన నీలో ఉన్నట్లయితే ఒక మాట మనం జ్ఞాపం చేసుకోవాలి, నీవు ఆ శ్రమల్లోను కష్టాల్లోనూ నువ్వు విజయం సాధించలేకపోతున్నా, నువ్వు ఓడిపోతూ ఉన్నావు. ప్రభు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చిన్నాడు. ఏమండి, ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చినప్పుడు మనము వాటి మీద అధిగమించలేకపోతున్నాము. నేను ఏమి చేయలేకపోతున్నాను, నేను నా స్థితి ఏమి బాగలేదు, నా ఆలోచన కూడా తారుమారైపోతున్నాయి అన్న ఒక ఆలోచన కలిగి చాలా మంది కూడా ఇలా జీవిస్తుంటే, ప్రభు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మెలన స్వరం మనకు వినిపిస్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నడుస్తున్నలా. ఏమండి, హన్న మనం జ్ఞాపం చేసుకుంటే అనేక స్థితి ఎంతగా ప్రార్థనను కలిగి ఉంది అంటే, మరి తన కన్నీరంతా కూడా కుమ్మరించాడు దేవుని మందిరంలో. ఎలా కుమ్మరించిందయ్యా అంటే, ఏలి వచ్చి అంటాడు, ఏమ్మా ఏంటి మత్తురాలో ఉన్నావు, నువ్వేమైనా మరి మద్యం సేవించావా? ఏమండి, అంత వేదన కలిగి మరి హన్నా ప్రార్థన చేసింది. అంటే ఒక మాట ఎలా అంటాను, ఒక మరి బాధ్యత రహితంగా తనకు కావలసినటువంటి ఆ స్థితిని ఎరిగి ప్రార్థన చేసింది. నా దేవుడు ఆ ప్రార్థన దాటిపోకుండా ఏమండి ఒక గొప్ప ప్రవక్తను తనకి ఇచ్చాడు, సమూయేలు ప్రవక్తను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి, ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుందాము, ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా ఈ ప్రార్థన అనే రెక్కను మనము కలిగి ఉండాలి. మరొక మాట చూద్దాం రండి, లోక సువార్త 6వ అధ్యాయంలో మరొక మాట చదువుతాను. 6వ అధ్యాయంలో 46వ వచనం చదవండి. 6వ అధ్యాయము 46వ వచనం చదువుదాం. నేను చెప్పు మాటల ప్రకారము, నేను చెప్పిన మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్ద వచ్చిన నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియచేతున్నమాట. ఏమండి, ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని యొక్క వాక్యం అంటే కొంతమంది యొక్క స్థితి ఎలాగుంటుంది అంటే, మేము వినేదే కదా. ఏమండి, దేవుని సేవకులు ఎంతో భారంతో ఉదయకాలమున రాత్రి అంతా కూడా ప్రభు యొద్ద గడిపి ప్రభు పదార్థం చేరి ఆయన అడిగి, ప్రభా మేము మరి ఏంటి మా స్థితి ఏంటి, మా ప్రజలకు ఏం చెప్పాలి, దేవుని వాక్యాన్ని ఏం బోధించాలని ప్రభుతో గడిపి ఏంటి ఎంతో భారముతో దేవుని సేవకులు ఈనాడు దేవుని వాక్యమును సంఘాలలో ఈ విధంగా అందిస్తూ ఉంటే, కొంతమంది యొక్క ఆలోచన నిర్లక్ష్యము. ఏమండి, ఏముందులేండి అక్కడ, రోజు వినేదే కదా, రోజు చెప్పేదే కదా. ఏమండి, ఈనాడు దేవుని సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకోవాలి, ఈ రెండో అనుభవము ఏంటి అంటే, ఒక చక్కటి మాట, వాక్యం వినకుండా ఏమండి దేవుని యొక్క వాక్యము ధ్యానం చేయకుండా ప్రభా 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 అంటే దానివల్ల మనకు ప్రయోజనం ఏముంది, ఒరిగేదేముంది? ఆ ప్రయాస వ్యర్థమైపోతుంది కదా. ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకుందాము ప్రియమైన దేవుని ప్రజలారా. ఇక్కడ ఈ రెండో అనుభవం చూస్తున్నాము, ఒక చక్కటి మాట ఏంటంటే, ప్రార్థన వాక్యం అనే ఈ రెండు రెక్కలు మనం కలిగి ఉండాలి. దివారాత్రులను కూడా వాక్యమును ధ్యానం చేస్తూ ఉండాలి. ఏమండి, బైబిల్లో ఒక సంఘం ఉంది, బైబిల్లో ఒక గొప్ప సంఘం ఉంది. అపోస్తుల కార్యంలో బెరయ సంఘము ఏం చేస్తుందయ్యా? ఏమండి, పౌలు శీలలు మహా గొప్ప దేవుని సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వారి స్థితి ఎలాగున్నది అంటే, వారు అలా చెబుతూ నిజమో కాదని చెప్పేసి నిత్యము కూడా ఏమండి వారు దేవుని యొక్క వాక్యమును మరి ధ్యానం చేస్తూ ఉండేవారంట. పౌలు శీలలు గొప్ప దేవుని సేవకులు ఏమండి, అంత జ్ఞానవంతులు లేచి నిలబడి దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఉంటే ఈ బెరయ సంఘం అంట ఏమండి మనం జ్ఞాపం చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నారు. అలా ఉన్నాయో లేవో అనే మాటలు ఈనాటి దేవుని సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకోవాలి, మనం ఆలోచించేయాలి.
ఈ అంత్య దినాలు, ఈ అపాయకరమైన దినాల్లో మనం చూస్తున్నాము ఎన్నో మరి అబద్ధ బోధలు మన మధ్యలోకి వచ్చేస్తున్నాయి. అబద్ధ క్రియలు, అబద్ధ బోధలు ఎంతో మంది మధ్యలోకి వచ్చేస్తున్నారు. మనం ధ్యానం చేస్తున్నామా? మనం ఆలోచిస్తున్నామా? ఈ మాటలు నిజముగా మరి వారు బోధించే విధానము ఏమండి? మరి మనం గమనించితే మీరందరూ కూడా ఎరిగే ఉంటారు. చాలా రకాలుగా ఎంతో మంది కూడా అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. ఈ స్థితిలో దేవుని యొక్క వాక్యం పట్ల మనము శ్రద్ధ వహించాలి. దేవుని యొక్క వాక్యం పట్ల దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేయాలి. ఎంత సమయము ఏమండి మనం ధ్యానం చేస్తే అంతగా ప్రభు మనకి ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తాడు. ఈనాడు ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకుందాము. నేను ముందుకెళ్తున్నాను ప్రియమైన దేవుని ప్రజలారా. ఒక చక్కటి అనుభవము ఏంటి అంటే ఇక్కడ ప్రార్థన, దేవుని యొక్క వాక్యము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారండి. ఏమండి ఆ సర్వ సృష్టికర్త ఏమండి ఆయనే ఈ లోకానికి వచ్చి ఒక మాదిరిగా మనకు ఉంచాడు. ఒక గొప్ప అనుభవము ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఎన్నో రకాలుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒక ప్రార్థన గొప్ప అనుభవం మనకు కలిగి ఉన్నాడు. ఈనాడు మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన మనకందరికీ నేర్పించిన ఆ గొప్ప ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఏమండి ప్రభు మాట వినటానికి ఈనాడు చాలా మంది ఆసక్తి లేదు. దేవుని ప్రజలు ఎలాగున్నారంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి కూడా ఏమండి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అంత్య దినాలు, చివరి దినాలు. సాతాను ఎలాగున్నాడంటే గర్జించే సింహాలు తిరుగులాడుస్తున్నాడు. ఎవరిని మృంగుదనా ఏమండి వాడిని ఎదురొడ్డి గెలవాల్సిన ఈనాడు క్రైస్తవుడు ఏం చేస్తాడంటే వాడి వలలో పడిపోతూ ఉన్నాడు. వాడి వలలో చిక్కి ఏమండి ఎన్నో రకాలుగా పతనమైపోతున్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. ఇందుకు కారణం ఎవరంటే మనమే చేసుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకుందాము, ఆలోచన చేద్దాము. నిజముగా ఈనాడు దేవుని పిల్లైన వారికి ఈ ప్రార్థన, ఈ దేవుని యొక్క వాక్యము ఎంతైనా అవసరమైనది. దేవుని విశ్వాసముతో ప్రార్థించేయాలి, నమ్మకంతో ప్రార్థించేయాలి. ఏమండి నేను వింటూ ఉంటాను ఇక గూగుల్ మీట్ లో ఉన్నటువంటి చాలా ప్రార్థనలు ప్రభు వింటూ ఉన్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు నేను గ్రూపులో చూస్తూ ఉంటాను. ఏమండి ఇటువంటి స్థితిలో మరి అనేక మంది ప్రోత్సాహంగా మరి జాయిన్ అయ్యి బారమ్మకి ప్రార్థించాల్సిన ఈయన క్రైస్తవుడు ఏమైపోతున్నాడంటే నాకు సమయం లేదు, నేను రాలేను అన్న ఆలోచన కలిగి ఎన్నో రకాలుగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ ఒక చక్కటి మాట మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా భయము, భక్తిని మనం కలిగి ఉండాలి. ఈ రెండో అనుభవము దేవుని యొక్క వాక్యము, ప్రార్థన మనం కలిగి ఉండాలి. మూడో మాట నేను ముందుకెళ్తున్నాను. రండి యాకోబు పత్రిక, రండి యాకోబు పత్రిక 2వ అధ్యాయము. యాకోబు పత్రికలో 3వ అనుభవం చూద్దాం. రండి నేను ముందుకెళ్తూ ఉన్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఏమండి ఎంత గొప్ప అనుభవం కదా. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసం మృతము అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మూడో అనుభవం ఇక్కడ మనం చూస్తున్నాము. ఒక చక్కటి మాట, విశ్వాసము, క్రియ, ఈ రెండు కూడా మనకి ఎంతైనా అవసరమై ఉన్నది. ఈనాడు విశ్వాసం ఉంటే క్రియలు లేవు. ఏమండి క్రియలుంటే విశ్వాసం లేదు. ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాము, మనం జ్ఞాపం చేసుకుందాము. ఒక చక్కటి మాటకి మనం చూస్తున్నాము. యాకోబు భక్తుడు అంటున్న మాట, ప్రాణము లేని శరీరం మృతము అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. ఏమండి ఈ శరీరంలో ప్రాణం లేకపోతే ఏమైపోతుంది అంటే తీసుకెళ్ళిపోతారు, సమాధి చేస్తారు, మరి అక్కడ అన్ని కార్యక్రమం చేస్తారు. కానీ ఈనాడు దేవుని పిల్లమైన మన జీవితంలో ఏమండి విశ్వాసం ఉంది, విశ్వాసంతో ఉన్నాము. కానీ క్రియలు లేకపోతే ఏమండి మృతమే అని అంటున్నాడు ఇక్కడ. మృతమే అనే మాట. ఈ విశ్వాసము, క్రియ, ఒక వ్యక్తి మనకున్నాడు బైబిల్లో. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే మనం జ్ఞాపం చేసుకుంటే అబ్రహాము గారు. ఏమండి అబ్రహాము మనం జ్ఞాపం చేసుకుంటే ప్రియమైన దేవుని పిల్లరా, మరి విశ్వాసులకు తండ్రిగా ఎలా మరి పిలువబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా ఏమండి మరి పిలువబడ్డాడు. ఇంత గొప్ప ఆధిక్యత ఎలా వచ్చింది అబ్రహాముకి అంటే ఒకే ఒక మాట, అబ్రహాములో విశ్వాసం ఉంది, దేవుని పట్ల విధేయత చూపించాడు, దేవుని మాట విన్నాడు. రెండోది
క్రియారూపంలో కూడా జరిగిస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. క్రియారూపంలో కూడా అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు అబ్రహాము. ఒక మాట ఎలా అంటాం, ఆ అబ్రహాం యొక్క జీవితంలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాము. అబ్రహాము విశ్వాసం ఉంది, రెండవది క్రియలు కూడా అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏమండి, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, 75 సంవత్సరంలో వాగ్దానం చేశాడు, నీకు వాగ్దాన పుత్రుని ఇస్తా అని చెప్పి ఒక మాట అంటే, అబ్రహాము జ్ఞాపం చేసుకుంటే 100 ఏళ్ల ప్రాయంలో మరి ప్రభు తనకి కుమారుడు అనుగ్రహించాడు. మరి శారీరక గర్భం తెరిచినప్పుడు, మరి ఇస్సాకు జన్మించినప్పుడు జ్ఞాపం చేసుకుంటే, దేవుని మాట మనం జ్ఞాపం చేసుకుంటే, ఆ విశ్వాసము ఎన్ని సంవత్సరాలు అంటే 25 years అండి, 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఎంత నమ్మకం కదా, ఎంత విశ్వాసం కదా. నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆయన నమ్మకమైన వాడు, ఆ వాగ్దానం నా పట్ల నెరవేరుస్తాడు అన్న ఒక ఆలోచన కలిగి, ఏమండి ఇక్కడ మనం చూస్తున్నాము ఒక చక్కటి మాట, విశ్వాసముతో వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈనాడు కొంతమంది ఆలోచన ఎలాగ ఉన్నది అంటే, ప్రభు యొద్దకు వస్తే మాకు అప్పుడే జరగాలండి కార్యము. యేసు ప్రభు నమ్ముకుంటే మేము చర్చికి వస్తామండి, మాకేమైనా బాగు చేస్తారా, మాకేమైనా మీ దేవుడు మరి మా వ్యాధిని తొలగిస్తాడు. ఆయన మరి తొలగించడానికి ఆయన సమర్థుడు, ఆయన గొప్పవాడు, ఆయన ఏమైనా చేయగలడు. ఇంత గొప్ప దేవుని వద్దకు వచ్చి చాలా మంది కూడా విశ్వాసం లేని వారి వల్లే, ఏమండి మరి దినాలు గడుస్తూ ఉంటే ఎందుకనే ప్రభు ఆలస్యం చేస్తాడేమో, వారు పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షల్లో విశ్వాసాన్ని కోల్పోయి ఎంతమంది ఎందుకు తిరగట్లేదు అంటారంటే, ఎంతమంది ఏమండి ఈనాడు వారు వెళ్ళటం కాదు కానీ అనేక మంది అనేక రకాలుగా మరి మాటలు చెప్పి ఎన్నో రకాలుగా వారు వెండి తిరుగుతూ ఉన్నారు. ఎందుకయ్యా, ఏమోనండి మేము వెళ్ళాము, మా జీవితంలో ఎటువంటి కార్యం లేదు. ఏమండి, అబ్రహాము ఎంత విశ్వాసంతో ఉన్నాడు కదా, 25 సంవత్సరాలు ఎవరైనా వెయిట్ చేస్తారంటే ఎంత గొప్ప విశ్వాసం కదా. ఒక మాట ఎలా అంటాను, ఒక చక్కటి మాట, అబ్రహాము వెయిట్ చేయడానికి కారణము, అబ్రహాము నమ్మిన దేవుడు గొప్పవాడు, దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆయన గొప్పవాడు, ఆయన గొప్ప ఆధిక్యత కలిగిన వాడు. వచ్చే బాధలు, మనకు వచ్చే కష్టాన్ని మనం అధిగమించలేకపోతున్నామేమో. గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చినప్పుడు ఎందుకు అధిగమించలేకపోతున్నావు అంటే, ఆ దేవుని లోపం లేదు కానీ మనలో ఉంది, నాలో ఉంది లోపము. చాలా సందర్భంలో కొంతమంది యొక్క ఆలోచన, ప్రభు నాకేం చేయట్లేదంటే, ఆయన ఏం చేయాలని, ఇంకా ఆయన అన్ని చేసాడు కదా. ఆయన చేయని కార్యక్రమం ఏవైనా ఉందా మనుషుల కంటే? ఏమీ లేదు, ఆయన అన్ని చేశాడు. అయితే ఈనాడు నీవు నేను వ్యక్తపరచాలి, విశ్వాసములో క్రియారూపంలో కూడా మనం వ్యక్తపరచాలి. క్రియారూపంలో కూడా మనము వ్యక్తపరిచే వారంగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకుందాము, మనం ఆలోచించేద్దాము. నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఇక్కడ మరి భక్తుడు అంటున్నాడు, దావీదు భక్తుడు, ఆహా గువ్వ వలె నాకు 2 రెక్కలున్నాయడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందినే. ఇటువంటి భయంకర పరిస్థితుల్లో మరి దావీదు ఉంటే ఒక ఆలోచన కలిగి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో నీవు కూడా ఇటువంటి అనుభవంలో ఈ కష్టాలు, బాధలు, ప్రభా నేను అధిగమించలేకపోతున్నానయ్యా, నాకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి, నాకు శత్రువులు ఎక్కువైపోతున్నారు, అనేక మంది హేళన చేస్తున్నారయ్యా, నిందిస్తున్నారు ప్రభా, గాయపరిచే మాటలు, ప్రభా నేను భయంకరంగా ఉన్నాను ప్రభా అంటే, ఈ ఉదయకాల సమయంలో మనం పరీక్ష చేసుకుందాము, మనం ఆలోచన చేద్దాము. నిజముగా నా జీవితంలో ఆ 2 అనుభవాలు మొట్టమొదటి మనం చూస్తున్నాము. భయము, భక్తిని మనం కలిగి ఉండే దేవుని పట్ల, మనుషుల పట్ల కాదు, మన బంధువుల పట్ల కాదు, దేవుని పట్ల భయమును, భక్తిని కలిగి మనం జీవితాము. 2వ అనుభవం మన ఇంటి వచ్చాము, ప్రార్థన, దేవుని యొక్క వాక్యాన్ని మనము నిత్యము కూడా మనం కలిగి ఉందాం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాము, వాక్యము ఎక్కువ సమయము ధ్యానం చేద్దాము. ప్రభు ఎన్నో రకాలుగా మనకు మాట్లాడతాడు, ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటాడు. 3దిగా మనం చూస్తున్నాము, ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసము, క్రియ అనే 2 రెక్కలు కూడా మనం కలిగి ఉండాలి. ఈ కలిగి ఉన్నప్పుడు ఏమండి, ఏ శత్రువు మనల్ని ఏమి కూడా చేయలేడు. ఒక మాట ఎలా అంటాను, ప్రియమైన దేవుని పిల్లరా, మన ప్రభు ఏమైనా చేయగలడు, సాతాను ఏమి చేయలేడు. నిన్ను యేసయ్య ఏమైనా చేయగలడు, అపవాది మనల్ని ఏమి చేయలేడు. మనమే అనేక రకాలుగా భయపడుతూ ఉంటాము, అనేక రకాలుగా మరి నిరుత్సాహము, కృంగుదల. ఈనాడు దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏది కూడా, ఏ మనుషుడు కూడా, ఏ ఒక్కరు కూడా మనల్ని ఏమి కూడా చేయడానికి వీలు లేదు. ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. కాబట్టి నేను ముగింపులకు వస్తున్నాను.
ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకుందాము. ఈ 3 అనుభవాలు మనలో ఉన్నాయా లేవా ఒకసారి మనం ఆలోచన చేసుకొని మనం ముందుకెళదాము. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మొదట శక్తిమంతుడ సర్వాధికారిని పాదాలకి వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నా వందనాలు తండ్రి. నేను ఎక్కడ 2-3 కూడి నీ నామాన్ని స్తుతిస్తుంటారు, గణపరుస్తుంటారు, వాళ్ళ మధ్య నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నైనా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటలనైనా మా హృదయాల్లో నింపుకునేదానికి సహాయం చేయండి దేవా. అవునయ్యా, మీరు ఎన్నో మేలు చేస్తుంటారు నా తండ్రి. అయినా కానీ నైనా మేము మనుషులం నైనా, ఏదో విధంలోనైనా తప్పిపోతుంటాం అయ్యా. నైనా ప్రతి ఒక్క బిడ్డని మీరు క్షమించండి. ఈ ఉదయకాలంలోనైనా ప్రతి ఒక్కరికినైనా మీరు అటువంటి మనసుని, హృదయాన్ని దయచేయండి అయ్యా. ఈ వాక్యమునైనా నూరంతలుగా ఫలించేదానికి సహాయం చేయండి. అనేక హృదయాల్లోనైనా కదిలింపు చేయండి అయ్యా. నీకే స్తోత్రం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి, మీరు మాట్లాడినది ప్రతి ఒక్క బిడ్డనైనా లేసి నిన్ను స్తుతించే భాగం దయచేయమంటున్నాయా. ప్రతి ఒక్క వినపం నాకు వినపించండి అని చెప్తున్నావు అంటే నీకే స్తోత్రమయ్యా. అవునయ్యా, మేము మరిచినానైనా మీరు మరవరయ్యా. మీరు ఎంతో గొప్ప తండ్రి నా తండ్రి. మా కొరకు ఎంతో త్యాగం చేసిన నా గొప్ప తండ్రి అయ్యా. నైనా మీరు మాట్లాడిన రీతిగానైనా ప్రతి ఒక్కరు జీవించేదానికి సహాయం చేయమని, అదేవిధంగానైనా ఈ ఉదయకాలం ఎంతో మంది నైనా ప్రయాసంతో నైనా ఈ టీంలో ఏర్పరచున్నారు నా తండ్రి. నైనా అధ్యక్షులైతే నడిపింపు చేసిన ప్రతి ఒక్కరు నా తండ్రి ఈ టీంలోనైనా మీరు దీవించండి. వాళ్ళ కుటుంబాలను దీవించండి. ప్రతి ఒక్కరినైనా అదే కానీ పాస్టర్ గారిని కూడా మీరు దీవించండి అయ్యా. అనేకల్లో గొప్ప సాక్షిగా అభివృద్ధి పడిచేయడానికి ఈ టీం తయారు చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.